ఆడపిల్ల నవ్వుతూ ఆనందంగా తిరుగుతూ ఉంటే ఆ ఇల్లు ఎంత కలగా ఉంటుందో కదా. అమీన్పూర్లో ఉన్నటువంటి రాఘవేంద్ర నగర్ కాలనీలో ఉండే ప్రజ్ఞశ్రీ వాళ్ళ ఇల్లు కూడా అలాగే ఉండేది. కానీ గతేడాది అనుకోని మహమ్మారి ఆ అమ్మాయి జీవితాన్ని అస్తవ్యస్తం చేసింది. నిండా 15 ఏళ్ళు కూడా లేవు. హై బీపీ, 2 కిడ్నీలు ఫెయిల్ అయిపోయాయి. ప్రస్తుతం ఆ అమ్మాయి ఆరోగ్య పరిస్థితి ఏ విధంగా ఉంది, తల్లిదండ్రుల మానసిక పరిస్థితి ఏ విధంగా ఉంది, డాక్టర్లు ఏమంటున్నారు తెలుసుకుందాం. అమీన్పూర్లోని రాఘవేంద్ర కాలనీలో నివాసముంటున్న సత్యనారాయణ, పుష్పలత దంపతుల కుమార్తె ప్రజ్ఞశ్రీ. బతుకు తెరువు కోసం భాగ్యనగరం వచ్చిన సత్యనారాయణ ఓ ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. అతని భార్య గృహిణిగా ఇంట్లోనే ఉంటుంది. పిల్లలే వీరి ప్రపంచంగా సాగుతున్న సమయంలో ప్రజ్ఞశ్రీ 10th క్లాస్ పాస్ అయింది. వీరి మరో సంతానమైన కొడుకు 9వ తరగతి చదువుతున్నాడు. గతేడాది ఆగస్టు వరకు వీరి ఇల్లు ఎంతో సంతోషంతో కళకళలాడుతూ ఉండేది. చిన్నగా మొదలైన అనారోగ్య సమస్య ప్రజ్ఞశ్రీ జీవితాన్నే ఆగం చేసిందే. కాళ్లవాపుతో మొదలైన సమస్య కిడ్నీ పాడయ్యేందుకు దారితీసిందే. 2023 ఆగస్టులో ఎప్పటిలానే స్కూల్ నుంచి ఇంటికి వచ్చింది ప్రజ్ఞశ్రీ. కాళ్లు నొప్పులుగా ఉన్నాయని తల్లికి చెప్పిందే. నెలసరి సమయం కావడంతో అలాగే అవుతుందని కూతురికి నచ్చజెప్పింది ఆ తల్లి. చిన్నగా కాళ్లవాపుతో మొదలైన సమస్య శరీరమంతా వ్యాపించడంతో ఆందోళన చెందిన తల్లిదండ్రులు ఆస్పత్రికి తీసుకెళ్లారు. కొన్ని టెస్టులు చేయించిన డాక్టర్లు హైబీపీతో పాటు కిడ్నీ సమస్య ఉందని తెలిపారు. అంతేకాదు, మరో హాస్పిటల్లో చూపించాలని రిఫర్ చేశారు. వారు చెప్పిన ఆస్పత్రికి వెళ్లి చూపించగా 2 కిడ్నీలు పాడైపోయాయని వైద్యులు నిర్ధారించారు. డయాలసిస్ చేయాలని సూచించారు. అలా గతేడాది నుంచి ఇప్పటి వరకు డయాలసిస్ మీదనే ట్రీట్మెంట్ తీసుకుంటుంది ప్రజ్ఞశ్రీ. ఓవైపు నీరసించిన శరీరానికి మందులు వాడుతూనే పరీక్షల కోసం కష్టపడి రాత్రి పగలు చదివిందే. ఇటీవల విడుదల చేసిన 10వ తరగతి పరీక్షల్లో 9.7 జీపీఏ సాధించిందే. స్కూల్ నుంచి వచ్చింది మేము. తను స్కూల్లో ఫస్ట్. తను స్కూల్ మంచి స్టూడెంట్స్, చాలా తెలివైన అమ్మాయి, చాలా ధైర్యంగా అమ్మాయి, మంచి చదివే అమ్మాయి. స్కూల్ నుంచి వచ్చింది. మమ్మీ నాకు కాలు వాపులు వస్తున్నాయి మమ్మీ అంది. సరే పీరియడ్స్ వల్ల ఏమైనా లేట్ అయ్యింది వల్ల వస్తున్నాయేమో నేను నెక్స్ట్ డే తీసుకెళ్దాం అనుకున్నాను, తగ్గుతుందేమో అనుకున్నాను. నెక్స్ట్ డే కూడా కొంచెం వాపులు వచ్చినాయి. నేను వెంటనే భయపడి మాకు ప్రణమ్ హాస్పిటల్, చిన్నప్పటి నుంచి పిల్లలు అదే హాస్పిటల్ చూపించడం జరిగింది. ఫ్యామిలీ డాక్టర్ ఆ హాస్పిటల్కే తీసుకెళ్ళాను పాపని. నేను తీసుకెళ్తే వాళ్ళకి మామూలుగా ఏమన్నా వాపులు వచ్చినాయి ఏమన్నట్టు వాళ్ళు ట్యాబ్లెట్స్ ఇచ్చారు, వేసుకుంది. 2 days వేసాను, యాంటీబయాటిక్స్ ఇచ్చారు, వేసాను. ఏం తగ్గుముఖం పట్టబాగా మొత్తం కాళ్ళు మొత్తం వాపులు కనిపించినాయి నాకు. మళ్ళీ వెంటనే తీసుకెళ్ళాను హాస్పిటల్కి. తీసుకెళ్తే వాళ్ళకి అనుమానం వచ్చి 1 by 1 టెస్ట్ చేయించారు. చేపిస్తే అప్పటికే క్రియేటిన్ 10.7 వచ్చింది. 2 కిడ్నీస్ ఫెయిల్యూర్ అన్నారు. వాళ్ళు కిడ్నీ స్పెషలిస్ట్ చిన్నపిల్లల డాక్టర్ మెహిల్ షా పేరు రిఫర్ చేశారు. నేను ప్రైవేట్ కంపెనీలో జాబ్ చేస్తానండి. నాకు 40,000 శాలరీ వస్తుంది. వచ్చే ఈ మెయింటెనెన్స్లకి అంటే హాస్పిటల్ ట్రీట్మెంట్ పరంగా కానీ ఇవన్నీ శాలరీతో సరిపోతుంది. బయట నుంచి ఎక్కడికి తీసుకొచ్చి చేయటమే తప్ప. సో మామూలుగా ఇంటి రెంట్ కానీ నెల నెల మెయింటెనెన్స్ కానీ ఇద్దరు పిల్లల చదువు కోసము, సో వీటన్నింటికి మీకు వచ్చే జీతం పోగా ఇప్పుడు మళ్ళీ ఒక కొత్త సమస్య మీకు వచ్చింది. లాస్ట్ ఇయర్ ఆగస్ట్ నుంచి దాదాపు సంవత్సరం దగ్గరకు వస్తుంది. ఎట్లా మెయింటైన్ చేస్తున్నారు ఇదంతా? ఫ్రెండ్ సర్కిల్ బయట అప్ప తీసుకొచ్చి చేయడం తప్ప ప్రజెంట్ ఇష్టం అవుతుందండి. అలా తీసుకొచ్చే ఇంతవరకు లక్షల్లోనే పెట్టామండి. కానీ రికవర్ అవుతుందని అనుకున్నాం. కానీ చిన్నపిల్లలు కదా రికవర్ అవుతుందని అందరూ అన్నారు. కానీ ఆయుర్వేదం ట్రీట్మెంట్ వాడాం. ఈ డయాలసిస్ కానీ మెడిసిన్స్ వల్ల కానీ రికవరీ అయితే కాలేదండి. ఇంకా డాక్టర్ ఫస్ట్ నుంచి చెప్తున్నా కదా, మీరు వీలైనంత తొందరగా ట్రాన్స్ప్లాంట్ చేయించుకుంటేనే మంచిది. ఉండే కొద్దీ మీకు ఈ ఖర్చు పెరుగుతుంది, మీకు ఇది కంట్రోల్ అవ్వాలంటే మీరు తొందరగా చేయించుకుంటేనే బెటర్ అని చెప్తున్నారండి. ప్రజ్ఞశ్రీని రోజు తప్పించి రోజు హాస్పిటల్కి తీసుకెళ్లడం, టెస్టులు చేయించి ట్రీట్మెంట్ అందించడం గతేడాదిగా ఇదే ఆ కుటుంబం చేస్తోంది. వెళ్లిన ప్రతిసారి టెస్టుల కోసం 5-6 వేలకు పైనే ఖర్చవుతాయి.
ఇప్పటి వరకు తాహతుకు మించి 14 లక్షల వరకు ఖర్చు చేశారు ఈ దంపతులు. అయినా ఫలితం లేకపోయింది. 2 కిడ్నీలు పాడైపోవడంతో కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ చేస్తేనే ప్రజ్ఞశ్రీ మళ్లీ మామూలుగా అవుతుందని డాక్టర్లు సూచించారు. దీంతో తన బిడ్డకు తానే కిడ్నీ ఇస్తానని ప్రజ్ఞశ్రీ తల్లి ముందుకొచ్చింది. అయితే ట్రాన్స్ప్లాంటేషన్ అయ్యే ఖర్చు లక్షల్లో ఉంది. ఇప్పటికే అప్పులు చేసి ట్రీట్మెంట్ అందించిన ఈ కుటుంబానికి అంత డబ్బులు వెచ్చించే పరిస్థితి లేదు. పైగా ఆస్పత్రి చుట్టూ తిరిగి ఉన్నదంత ఖర్చు చేయగా ప్రస్తుతం తినేందుకు కూడా లేని దుస్థితి నెలకొంది. హై బీపీ అనేది ఎందుకో తనకి ఇప్పుడు మా ఇంట్లో అంత బీపీ అంత తెచ్చుకునే సమస్యలు కూడా ఏమి లేవు. తనకి చదువు విషయంలో చాలా ఈజీ, చదువు అంటే తనకి చాలా ఇష్టం, కష్టంతో చదువుతాను, ఇష్టంతో చదువుతుంది. తన చదువు విషయంలో కూడా తనకి అంత ప్రెజర్ లేదు. ఎందుకు వచ్చింది అన్నది మాకు అర్థం కాని విషయం. అది బీపీ అనేది ఎందుకు వచ్చిందో మాకు అర్థం కావట్లేదు. అయితే హాస్పిటల్ తీసుకెళ్ళిన తర్వాత, లిస్టర్ హాస్పిటల్ తీసుకెళ్ళిన తర్వాత మహిళ సార్ తనకి టెస్టులు చేస్తే దాంట్లో కూడా సేమ్ రిజల్ట్ వచ్చింది. వెంటనే డయాలసిస్ చేయించాలన్నారు. అలా మేము లిటిల్ స్టార్ హాస్పిటల్లో 15 రోజులు ఉన్నాము. ఉన్న తర్వాత వాళ్ళు బయోప్సీ చేసి దాంట్లో మొత్తం అన్ని 70% డ్యామేజ్ అయిపోయిన కిడ్నీస్ అని అన్నారు. వీళ్ళని తొందరగా ఆపరేషన్ చేయించాలన్నారు. చిన్న పాప కదా అని చెప్పేసి కొంతమంది రిఫరెన్స్ అనేది కొంత తగ్గుతుంది, డయాలసిస్ చేపిస్తూ ఉంటే తగ్గుతుంది అన్నారు. అలానే డయాలసిస్ చేయించుకుంటూ వచ్చాను. తగ్గుముఖమే పట్టలేదు. డాక్టర్ మహిషా గారు ఇంకా మెరుగైన వైద్యం కోసము అపోలో హాస్పిటల్ రిఫర్ చేశారు. అక్కడ తీసుకెళ్ళి చూపించాము. అక్కడ కూడా అదే సజెషన్ చెప్పారు, ఆపరేషన్ చేయించాలన్నారు, ట్రాన్స్ప్లాంట్ చేయించాలన్నారు. కిడ్నీ నేనే ఇస్తున్నాను. ఇప్పటి వరకు ఇంచుమించుగా 14 lakhs వరకు అయిందండి. అంటే ట్రీట్మెంట్ పరంగా కానీ, ఈ డయాలసిస్లకి కానీ, టెస్టులు చేయడానికి కానీ, ఇలా మధ్యలో ఏదైనా సీరియస్ అయినప్పుడు అడ్మిట్ అయినప్పుడు 3 times అడ్మిట్ చేసాము. ఎమర్జెన్సీ అండి. జస్ట్ మొన్న అడ్మిట్ చేసినప్పుడు 2 lakhs వేసారండి. ఈ హై బీపీ ఉండటం వల్ల 3-4 days అందులో ఐసీలో పెట్టారు. తర్వాత నార్మల్ రూమ్ తీసుకొచ్చారు. ఈ ట్రీట్మెంట్ పరంగానే వాళ్ళు వేశారు. అంటే ఈ కనపడకుండానే అవుతున్నాయండి. మెడికల్ అనేసరికి మనకి కంపల్సరీగా అమౌంట్ కట్టింది అక్కడికి ట్రీట్మెంట్ స్టార్ట్ అవ్వదు. కంపల్సరీ ఫ్రెండ్స్ దగ్గర, వాళ్ళ దగ్గర, వీళ్ళ దగ్గర తీసుకొచ్చి చేస్తున్నానండి. డాక్టర్లు అయితే మీరు వీలైనంత తొందరగా చేయండి, మీ డోనర్ కూడా వాళ్ళ మదరే కనుక 100% సెట్ అయిపోతుంది, ఇద్దరు నార్మల్ పర్సన్ కింద అయిపోతారు. కాకపోతే కొంచెం డైట్ మెయింటైన్ చేస్తూ మెడిసిన్ డాక్టర్ పర్యవేక్షణలో ఉండి చూస్తే మీకు లైఫ్ నార్మల్ మనిషిలానే ఉంటారు, ఇంకా ప్రాబ్లం అనేది ఉండదు. మీరు డయాలసిస్ చేస్తూ ఉండే కొద్ది బాడీ వీక్ అవుతుంది, దానివల్ల అదో సైడ్ ఎఫెక్ట్లు కూడా వస్తున్నాయి కనుక తొందరగా చేయించుకోమని చెప్తున్నారు డాక్టర్లు. కాకపోతే మా పరిస్థితిని బట్టి మాకు స్తోమత ఉన్నంత వరకు మేము చేయగలిగాము. ప్రజెంట్ కష్టం అవుతుంది కనుక ఎవరైనా దాతలు వచ్చి సపోర్ట్ చేస్తే మాకు చేయగలుగుతాం. తను నార్మల్ పర్సన్ అయిపోతుంది, కాలేజీకి వెళ్ళి చదువుకుంటుందండి. నెక్స్ట్ కంటిన్యూ అవుతుంది లైఫ్. ప్రజ్ఞశ్రీ తిరిగి కోలుకునేందుకు సుమారు 15 నుంచి 20 లక్షల వరకు ఖర్చవుతుందని, వీలైనంత త్వరగా ప్రొసీజర్ స్టార్ట్ చేయాలని డాక్టర్లు చెబుతున్నారు. దీంతో ఆ దంపతులు ఏం చేయాలో తెలియక బిడ్డ స్థితి చూసి కన్నీరు మున్నీరవుతున్నారు. చేయాల్సింది అంతా చేశామని, ఇకపై స్తోమత లేదని చెబుతున్నారు. అలాగని కూతుర్ని వదులుకునే పరిస్థితి లేక అయోమయ పరిస్థితిలో ఉన్నారు. ఎవరైనా దాతలు ముందుకొచ్చి తమ కుమార్తెను బతికించాలని వేడుకుంటున్నారు. ఆగస్ట్ నెల నుంచి మేము స్కూల్కే కాదు మేము తన లైఫ్కే మిస్ అయిపోయింది చాలా వరకు. ఇంకా ఇంట్లో నుంచి బయటికి వెళ్ళలేని పరిస్థితి, బయటికి కనీసం ఫ్రెండ్స్తో దగ్గర కూడా వెళ్ళాక చాలా హ్యాపీగా ఉండే పిల్ల, ఎంజాయ్ చేసే అమ్మాయి. స్కూల్ నుంచి ఇంట్లోనే బయటకే అంకితం అయిపోయి రోజు తప్పి రోజు డయాలసిస్ చేయించాలి మేము. ఏమాత్రం ఒక 1 day మిస్ అయినా తనకు బాడీ అంతా వాటర్ ఫామ్ అయిపోయి లంగ్స్లో అలాంటి జరిగే విషయాలు కూడా ఉన్నాయి మేము. నాకు కొంచెం అమౌంట్ టైట్ అయిపోయి డబ్బులు కుదరక నేను అలా మధ్యలో స్కిప్ చేశాను. ఆ నైట్కే ఊపిరి ఆడకుండా చాలా ఇబ్బంది పడింది. ఆ నైట్కే మళ్ళీ హాస్పిటల్ తీసుకెళ్ళి నేను చేయించుకోవాల్సి వచ్చింది. ఒక్కరోజు కూడా మిస్ అవ్వడానికి లేదు మేము.
నా కూతురికి మెరుగైన వైద్యం చేయించుకుని నేను మళ్ళీ తను ఎప్పటిలాగే అందరిలాగా అందరి పిల్లలాగే నా కూతురు కూడా తను చదువు సాగిస్తుందని చెప్పి కోరుకుంటున్నాను మేము. ఎమ్మెల్యే గారిని కలిస్తే ఆయన ఏమన్నారు, కొటేషన్ తీసుకురమ్మన్నారండి. ఎంత అవుతుంది అనేది హాస్పిటల్లో ఇక్కడ అడిగితే కొటేషన్ ఎవరు వారాలుగా చెప్తామన్నారు. అయితే ఆయన వేరే ఇంకా నిమ్స్కి అక్కడికి వెళ్ళి తీసుకొచ్చి చేయమని చెప్పారు. ఇక మిగిలిన పొలిటీషియన్స్ పరంగా వాళ్ళు ఏంటంటే చేస్తామని అన్నారు తప్ప ఎవరు బై హ్యాండ్ పరంగా కానీ డైరెక్ట్ నగదు రూపంలో ఏం ఉండదని ఓవరాల్గా మీ ఇలాంటి ఏమైనా హెల్పింగ్ పరంగా చేస్తామని మాత్రం చెప్పారండి. ప్రజెంట్ ఏంటంటే సర్జరీ అనేది అవ్వాలి కనుక ఎవరైనా దాతలు వచ్చి కొంచెం ముందుకు వచ్చి కొంచెం సపోర్ట్ చేస్తే ఈ సర్జరీ ట్రాన్స్ప్లాంటేషన్ అయిపోతుంది అనే కోరుతున్నామండి. అంటే దాతలనే ఎవరనేది చూసి చేయాలంటే ప్రభుత్వం పరంగా ఏంటంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళాం, వాళ్ళు చేసేది ఏంటంటే వచ్చేది మీరు కొటేషన్ తీసుకొచ్చి బిల్స్ పెడితే తప్ప మామూలుగా మనుషులు ఇవ్వటం అనేది కాదన్నట్టే చెప్పారు వాళ్ళు. ఒక్కరోజు ట్రీట్మెంట్ ఆగినా లేదా మందులు వేయకపోయినా బీపీ ఒక్కసారిగా పెరిగి శరీరమంతా నీరు చేరిపోతుందని ప్రజ్ఞశ్రీ తల్లిదండ్రులు చెబుతున్నారు. చిన్నతనం నుంచి చలాకీగా ఉన్న కుమార్తెను ఇలాంటి పరిస్థితిలో చూసి ఆవేదన చెందుతున్నారు. ఇప్పటికే చాలా ఆలస్యం జరిగిందని, నెలలోపు కిడ్నీ మార్చుకపోతే ప్రాణాపాయం తప్పదని వైద్యులు చెబుతున్నారు. ఇప్పటికే చేస్తున్న పని మానేసి ఆస్పత్రి చుట్టూ తిప్పుతున్న ప్రజ్ఞశ్రీ తల్లిదండ్రులకు కంట కన్నీరు కూడా ఇంకిపోయేలా పరిస్థితులు మారాయి. ఎవరైనా దాతలు లేదా ప్రభుత్వం తమ కూతుర్ని ఆదుకోవాలని ఆ తల్లిదండ్రులు చేతులు జోడించి వేడుకుంటున్నారు. ఆర్థిక సహాయం చేయాలనుకునేవారు 7893528773 నెంబర్ను సంప్రదించాలని కోరుతున్నారు. ఒకప్పుడు ప్రజ్ఞశ్రీ నవ్వులతో కలకలలాడిన ఈ ఇల్లు ఇప్పుడు బోసిపోయింది. తల్లిదండ్రులను కదిలిస్తే కన్నీరు మున్నీరవుతున్నారు. ఎప్పుడు ఏ ఆపద ముంచుకొస్తుందో తెలియదు. ఇప్పటికే పాప ట్రీట్మెంట్ కోసం దాదాపు 14 లక్షల వరకు ఖర్చు చేశారు. తమ ఆర్థిక స్తోమతకు మించి అప్పులు చేసి మరీ ఖర్చు పెట్టారు. ప్రస్తుతం పాపకి కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ అవ్వడానికి ప్రొసీజర్ మొత్తం కంప్లీట్ అవ్వడానికి దాదాపు 15 నుంచి 20 లక్షల రూపాయలు ఖర్చవుతుందని డాక్టర్లు చెప్పారు. ఏం చేయాలో తెలియని దిక్కుతోచని పరిస్థితిలో ఉన్నారు. దాతలు ముందుకొచ్చి సహాయం చేస్తే తమ పాప మళ్ళీ ఒకప్పటిలా ఆరోగ్యంతో తమ ముందు తిరుగుతుందని, మంచిగా చదువుతుందని ఆశిస్తున్నారు. దాతలు ముందుకు రావాలని కోరుతున్నారు. విడుదల సతీష్తో అంజుమా, బిగ్ టీవీ, హైదరాబాద్.